మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను డైరెక్టర్ అగ్రికల్చర్. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని ఈరోజు యాదాద్రి విజిట్ చేయడం జరిగింది. అండ్ కొన్ని రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. యాదాద్రి జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు వరకు మనకి దాదాపు 23,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అండ్ మనకి 13 జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పుడు వరకు దాదాపు 10 జిన్నింగ్ మిల్లులో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు ప్రారంభమైంది. అండ్ రైతులు కొంతమంది ఈ స్లాట్ బుకింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఆ విషయంలో ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో కూడా మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేశాము. సో దట్ మనకి స్లాట్ బుకింగ్ అనేది కెపాసిటీకి తగినట్టు అన్ని జిన్నింగ్ మిల్లో కూడా ఎప్పుడు కూడా అందుబాటులో అంటే రైతులు ఏ టైంలోనైనా వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకునేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాము. అండ్ వన్ మోర్ ఇష్యూ మా దృష్టికి వచ్చి 7 క్వింటాల్ వరకు పరిమితి పెట్టకూడదు అని రైతులు చెప్పడం జరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మన ప్రభుత్వం తరపున గౌరవ మంత్రి గారు కూడా లేఖలు రాయడం జరిగింది. మేము కూడా వాళ్ళని కోరుతున్నాము. ఇది 7 క్వింటాల్ అనేది యావరేజ్ పెట్టడం సరికాదు, 12 క్వింటాల్ వరకు పెంచమని కూడా ప్రభుత్వం తరపున కూడా కేంద్ర ప్రభుత్వంకి అడగడం జరుగుతుంది. సో వాళ్ళు 2 ఆప్షన్ మనకి ఇచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ రైతులకి ఈ యావరేజ్ క్వింటాల్ కన్నా ఎక్కువ వస్తుందో అది కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేషన్ చేస్తే అది కొనుక్కునే అవకాశం కూడా ఇవ్వాలి అని కూడా కోరుతున్నాము. సో దానికి సంబంధించిన స్పష్టత మేబీ 2-3 డేస్లో రానున్నది. సో దాని తగినట్టు యావరేజ్ 7 క్వింటాల్ కన్నా ఎక్కువ కొనుక్కునే అవకాశం కూడా రైతులకి కలిగించే పరిస్థితి అంటే ఉంది. నేను డైరెక్టర్ అగ్రికల్చర్. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని ఈరోజు యాదాద్రి విజిట్ చేయడం జరిగింది. అండ్ కొన్ని రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. యాదాద్రి జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు వరకు మనకి దాదాపు 23,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అండ్ మనకి 13 జిన్నింగ్ మిల్లులు ఉండగా ఇప్పుడు వరకు దాదాపు 10 జిన్నింగ్ మిల్లులో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు ప్రారంభమైంది. అండ్ రైతులు కొంతమంది ఈ స్లాట్ బుకింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఆ విషయంలో ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో కూడా మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేశాము. సో దట్ మనకి స్లాట్ బుకింగ్ అనేది కెపాసిటీకి తగినట్టు అన్ని జిన్నింగ్ మిల్లో కూడా ఎప్పుడు కూడా అందుబాటులో అంటే రైతులు ఏ టైంలోనైనా వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకునేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాము. అండ్ వన్ మోర్ ఇష్యూ మా దృష్టికి వచ్చి 7 క్వింటాల్ వరకు పరిమితి పెట్టకూడదు అని రైతులు చెప్పడం జరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్రెడీ ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మన ప్రభుత్వం తరపున గౌరవ మంత్రి గారు కూడా లేఖలు రాయడం జరిగింది. మేము కూడా వాళ్ళని కోరుతున్నాము. ఇది 7 క్వింటాల్ అనేది యావరేజ్ పెట్టడం సరికాదు, 12 క్వింటాల్ వరకు పెంచమని కూడా ప్రభుత్వం తరపున కూడా కేంద్ర ప్రభుత్వంకి అడగడం జరుగుతుంది. సో వాళ్ళు 2 ఆప్షన్ మనకి ఇచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ రైతులకి ఈ యావరేజ్ క్వింటాల్ కన్నా ఎక్కువ వస్తుందో అది కన్సర్న్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేషన్ చేస్తే అది కొనుక్కునే అవకాశం కూడా ఇవ్వాలి అని కూడా కోరుతున్నాము. సో దానికి సంబంధించిన స్పష్టత మేబీ 2-3 డేస్లో రానున్నది. సో దాని తగినట్టు యావరేజ్ 7 క్వింటాల్ కన్నా ఎక్కువ కొనుక్కునే అవకాశం కూడా రైతులకి కలిగించే పరిస్థితి అంటే ఉంది.